పావని ఏంది? ఇది ఇస్త్రీ ఎలా చేయాలో చేసి చూపివా? నేను చేసి చూపించడం ఏంది? నీకు ఆల్రెడీ వచ్చు కదా, ఇంతకు ముందు చేసావు కదా. వచ్చు కానీ మర్చిపోయాను. ఒకసారి నువ్వు చేసి చూపివా? బాబాయ్ అర్జెంట్ గా బయటకు వెళ్ళాలంట, పిన్ని ఫాస్ట్ గా చేసుకొని రమ్మనింది. సరేలే, ఇదిగో అంతే, ఇంకా అలా చెయ్యి. ఇంకొకసారి చేయవా? చెయ్యి ఇంకొకసారి. ఇందాక నుంచి ఏంది? మొత్తం నాతోనే చేపిస్తావా ఏంది? నువ్వు చెయ్యి. సరే సరే చేస్తానులే, నీకేం కాలేదుగా, నేను చేస్తాను. నాకేం కాకపోవడం ఏంది? అంటే ఇస్త్రీ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చెయ్యి, అసలుకే అది షాక్ కొడుతుందని చెప్పింది పిన్ని. ఇప్పుడు నువ్వు చేసావుగా, నీకు షాక్ కొట్టలేదుగా, అయితే నాకు కూడా ఏం కదా ఇంకా. ఏంది పిన్ని తెగ హడావుడి పడిపోతున్నావు? ఏం లేదే, మా చిన్న ఆడపడిసి వస్తుంది, పిల్లలకి హాలిడేస్ ఇచ్చారంట, 2 నెలలు ఉంటుందంట ఇక్కడే. వస్తే రాని, అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఆవిడ గురించి నీకు తెలియదు, తలుచుకుంటేనే భయం వేస్తుంది. నీ బొందే వచ్చేది ఎవరు అనుకున్నావు? లాస్ట్ టైం ఒక అత్త వచ్చింది గుర్తుందా? వాళ్ళ చెల్లెలో వస్తుంది. లాస్ట్ వచ్చిన అత్త జయా, ఆవిడ చెల్లిలా? సేమ్ ఆవిడలానే ఉంటుందా? సేమ్ ఆవిడలా ఉండదు, ఆవిడకి డబల్. అయితే టెన్షన్ పడాల్సిందే. రాణి పిన్ని, నీ వెనక నేనున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, చూసుకుందాం మనం. సరే సరేలే, వచ్చాక నీకే తెలిసిద్ది ఆవిడ గురించి. సరే పద. పావని, నేను గుడికి వెళ్ళొస్తా. సరే పిన్ని. అవును పావని, ఎందుకు పిన్ని ఎప్పుడు వాళ్ళు వస్తున్నారంటే భయపడి హడావుడి చేసుకుంటది? అసలు ఆడపడుచులు ఏడ్పించేలాగా, వదిలి ఏడ్చేలాగా ఉండాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టిందా? అలా ఏం కాదే, మెత్తగా ఉన్న వదిలేమో భయపడతారు, గయ్యాలిగా ఉన్న ఆడపడుచులేమో బెదిరిస్తారు, అంతే, ఇంకేం చేయలేం. ఏమ్మా కోడలి పిల్ల? అత్తయ్య. ఏంటి ఈడేనా మీ అత్త? నిజమే, పెద్దత్తలోగే ఉంది, సేమ్ అట్లనే ఉంటది. మమ్మీ, ఈమె కోడలి పిల్ల అయితే ఈమె కోడి పిల్లనా? చూసావా, నేను చెప్పానుగా, చూడు అప్పుడే వచ్చి స్టార్ట్ చేశారు. అవునే. రా అత్త, కూర్చో. లే అత్త, కూర్చో అత్త. నువ్వు కూడా కూర్చో. ఏమే, నేను వచ్చి ఇంతసేపు అయింది, మీ అమ్మ కనిపించదేంటి? ఎడపోయింది? గుడికి వెళ్ళింది అత్త. ఏంటి, ఇంటి ఆడబడిచి ఇంటి గుమ్మాలను అడుగు పెడుతుందని తెలిసి కూడా గుడికి వెళ్ళిందా? నేనంటే అసలు లెక్కలేదు మీ అమ్మకి. అంటే నీ పేరు మీద పూజ చేయించడానికి పిన్ని గుడికి వెళ్ళింది అత్త. అవునా, నా పేరు మీద పూజ చేపిస్తుందా? నేనంటే ఎంత ప్రేమో మా వదినికి, మా వదిన బంగారం. పర్లేదే, బాగానే మేనేజ్ చేసావు. ఏదో నీ అభిమానం పావని. అక్క, మీ ఇంట్లో చాక్లెట్స్ ఉన్నాయా? మా మమ్మీ చెప్పింది మీ ఇంట్లో చాక్లెట్స్ ఉంటాయని. మా ఇంట్లో చాక్లెట్లు ఉండవు, మేము చాక్లెట్లు తినాం. నేను వచ్చిన తర్వాత అన్ని మానేశారు. మీరు వేస్ట్, మా ఇంట్లో ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయి. ఇదేంటి పావని, ఈ పిల్ల రాక్షసి ఒట్టు తిండి బొద్దాలుంది, ఏమైనా ఇచ్చేదా కుదలదా ఏంటి? అచ్చ నీలాగే సుబ్బు, జిరాక్స్ కాపీ. అంటే ఈ పిల్ల రాక్షసి నా కాంపిటీషనా? పిల్ల రాక్షసే కాదు, పెద్ద రాక్షసి ఎంతకంటే పెద్ద కాంపిటీషన్. వాళ్ళు ఎట్ట కాంపిటీషన్ వస్తారో నేను కూడా చూస్తాను. ఇంట్లో నుంచి పారిపోయేలా చేయకపోతే నా పేరు శుభలక్ష్మే కాదు. సరే చూద్దాం చూద్దాం. మంచిగా తాగుతారా అత్తయ్య? నాకు కూడా జ్యూస్. ఏంట్రా, నేను ఏదంటే అదే అంటావా నువ్వు కూడా? స్టార్ట్ చేశారా? కొట్టుకోకండి. మొదలైందిరా. నాది 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 నాది. ఏం చేస్తున్నారే? సినిమా చూస్తున్నాం అత్తయ్య. మీరు ఫోన్ చూస్తున్నారు సరే, మరి నా సంగతి ఏంటి? బోర్ కొట్టి చేస్తున్నా. టీవీ కొనుక్కునే గతి కూడా లేదా మీకు? గతిలాకేం కాదమ్మా, మీలాగా టీవీలో అతక్కపోం మేము. టైం ఉన్నప్పుడల్లా కొద్దిగా ఫోన్ లో చూసుకుంటాం అంతే. ఫోన్ ఏదో ఇటు ఇయ్యండి, నేను కూడా చూస్తాం. ఇంకేం చేస్తా? సరే అత్తయ్య, తీసుకోండి. అరే, ఎందుకు ఊరికే అరుస్తారు? ఈ ఫోన్ అసలు వినబడి చావట్లేదు. ఆ చెవులో పెట్టుకునే వైర్లు ఇక్కడి పావని. సరే, ఈ
ఈవిని చూస్తుంటే నాకు ఒళ్ళంతా మడుతుంది పావని. అసలుకి ఇలాంటి వాళ్ళు కానీ మా ఊర్లో ఉంటేనా, బర్రెల పెంట, ఆవుల పెంట, కుక్కల పెంట, పందుల పెంట మొత్తం ఒళ్ళంతా పులిమి జరువులను వదిలేసేదాన్ని, అలాగే జలగలను కూడా వదిలేసేదాన్ని. బ్లడ్ అంతా పీల్చేది. అప్పుడు ఈవిడ మనల్ని పీల్చుకుంటే సరిపోయేది. ఒసే ఒసే వినిందనుకో సంపత్తదే. దాని బొందలే చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకోలే ఇంగాడిన్స్ వస్తుంది. వింటున్నా అన్ని వింటున్నా. ఇయర్ ఫోన్స్ మాత్రమే చెవులో పెట్టుకున్నా, పిన్ను గుచ్చలా. చంపు. Acho chango గిరిలు చెప్తా వీళ్ళ పని. వదినా, ఏం చేస్తున్నావు వదినా? వంట చేస్తున్నా సుప్రజ. ఏం వంట? అన్నము పప్పు. అదేంటి వదినా, ఇంటికి వచ్చిన ఆడపడుచుకు పప్పు అన్నం పెడతావా? నాటుకోనేసి. వేసేస్తమ్మా, రేపు వేసేస్తాలే. అదేంటత్త, నువ్వు కూడా పప్పే పెడుతున్నావా? మా అమ్మని ఇంట్లో బిర్యానీ చేయమంటే, ఎందుకురా ఇంట్లో డబ్బులు అయిపోతాయి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా, అత్త బాగా చేస్తుంది అని చెప్పింది అత్త. మీ అమ్మ అట్లా చెప్పిందా? మీ అమ్మ ఎప్పుడు అలాగే మాట్లాడిద్రా. రేపు కోడినేం కర్మ, యాట్నే వేసేద్దాం. బిర్యానీ వండి పెడతా తిందురులే. ఈ రోజు శనివారం అని వండలేదు, పప్పుతో అడ్జస్ట్ అయిపోండి. వాడు జోక్గా అన్నాలే వదిన, ఎదరికి ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. వాళ్ళ ఇంట్లో ఒకలాగా, మా ఇంట్లో ఒకలాగా. ఈ మనుషులు ఎప్పుడు మారతారో ఏమో. పావని, పానీపూరి తిందామా? వామ్మో, పోయినసారి పానీపూరి అంటేనే వెయ్యి చేసింది, ఇప్పుడు ఇంకెంత చేసిద్దో వద్దులే. ఏయ్, ఇంత ఎండలో పానీపూరి ఏందే? లోపలికి పదా, మంచిగా ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, కడుపు చల్లగా ఉంటది. ఐస్ క్రీమా? నాకు కూడా ఇష్టం. వెళ్ళిపోదాం పా. ఇవన్నీ ఒకేసారి తినేయాలనిపిస్తుంది, మళ్ళీ నాకు అన్ని కక్కేయాలనిపిస్తుంది. ఏమో వద్దులే, ఐస్ క్రీమ్ ఒకటే తిందాం. ఆడునే పా. ఏం తింటావు సుబ్బలక్ష్మి? అంటే వాళ్ళెవరా, మనమే తీసుకోవాలా? వాళ్ళివ్వరు, ఇక్కడ మనకేం కావాలో తీసుకొని తినేయడమే. అవునా? అటైతే నాకు ఇష్టమైన అన్ని తింటాను. తిను. పుల్లైస్ కావాలి బావని. తిను. ఇంకొకటి ఇవ్వ పావని. ఇదిగో. ఇంకోటి ఇవ్వ, అయిపోయింది. ఆరెంజ్ పుల్లైస్. ఎంతైంది అంకుల్? 1000 రూపాయలు. 1000. అన్నిట తిన్నావే? అంటే ఒక ఐస్ క్రీమ్ తిన్నాను అనుకో, కడుపు చల్లగా ఉండదు, బగబగా అంటది. అదే ఐస్ క్రీమ్లు అన్ని వేస్తాను అనుకో, పొట్టలో చల్లగా ఉంటది, పెరుగు కుండలాగా. ఏ బర్గర్ తింటావు? నాకు బర్గర్ అంటేనే ఏందో తెలీదు, మళ్ళీ ఇంకేం తింటావు అని అడుగుతాయా? వేరు చెప్పా. దాంట్లో వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. నీకు చికెన్ కావాలా వెజ్ కావాలా? ఇంకా కావాల్సిన ఎందుకు, చికెనే కావాలి. సరే అన్న, 2 చికెన్ బర్గర్స్. బర్గర్ అంటే ఏదో భారీగా ఉంటది అనుకున్న, బన్ను ముక్క. బర్గర్ అంటే అంతే ఉంటది, ఫస్ట్ టేస్ట్ చేయి. సాస్ నాకు వాళ్ళ దాని మీద పోసుకొని తినే. టమాటో పచ్చళ్ళ ఉంది. భలే ఉంది బాగున్నా నిజంగా. ప్రపంచంలో నువ్వు తిన్నంత వికారంగా ఎవ్వరూ బర్గర్ తినరే. ఆ బురదలో నుంచి పంది బయటకు వచ్చినట్టే నీ మూతి కూడా ఆ బర్గర్ లో నుంచి బయటకు వస్తుంది. భలే ఉంది పవని. ఇంకోటి చెప్పు. జయా, అమ్మో, ఈవిడ ఇప్పుడు వచ్చింది ఏంది? ఇద్దరు ఒక్కసారి వచ్చిందంటే కొంప గొల్లే. అక్క నువ్వా? చెప్పకుండా వచ్చావేంటి? చెప్పుంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా. ఏముంది చెల్లి, మీరు అందరు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కదాన్ని అక్కడ ఏం చేస్తాను, అందుకే మీ అందరితో ఎంజాయ్ చేద్దామని వచ్చాను. అది కాదులే, నేను ఎక్కడి నుంచి ఏమి ఎత్తుకుపోతానో అని భయంతో వచ్చావు, నాకు అర్థమైంది. వదినా బాగున్నావా? ఎప్పుడొచ్చా? బాగుండబట్టే కదమ్మా వచ్చింది. అయినా మీ చిన్న మర్దలను పిలుచుకున్నావు కానీ నన్ను పిలిచావా?
ఆ బ్యాగ్ తీసి ఇంట్లో పెట్టు. అబ్బో, ఒక అత్త వస్తేనే తట్టుకోలేకపోయాం, ఇప్పుడు ఇద్దరు అత్తలు వచ్చారు, చూసుకో. సరే అత్తకు మంచి నీళ్ళు రేపో. నేను పిలవకుండా నన్ను పిలిచిందని అప్పుడే పులుగుద్దు చూపిస్తుంది. ఏంటి మా అక్కకి ఎండలో పడొచ్చింది, జ్యూస్ తెచ్చివ్వండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. అత్తకి జ్యూస్ అంటే తేవే. మా చెల్లికి నేనంటే ఎంత ప్రేమో. ఏం చేస్తానో జయా? చికెన్ చేస్తున్నావు వదినా? చికెన్ తింటే నాకు వేడి చేస్తుందమ్మా. మటన్ అయ్యో అక్క, పిల్లలకి ఇష్టమని నేనే చేయమన్నా. అత్త నాకు చికెన్ వద్దు, అప్పుడు అంటే నాకు చికెన్ ఇష్టం, ఇప్పుడు నాకు చేపల కూర కావాలి. చేపలా? అత్త నాకు రొయ్యలు కావాలి, చేపలు వద్దు. ఓ పక్క చికెన్ చేస్తున్నాను, మళ్ళీ మటను చేపలు రొయ్యలు ఇన్ని చెయ్యాలా? దేవుడా. పిన్ని, మొన్నటి సాంబార్ ఫ్రిడ్జ్ లో ఉందిగా, అది పెట్టి సరిపోయిద్ది. సాంబారా? నాకు సాంబార్ వద్దులే, చికెన్ తింటాం కానీ. చికెన్ తో అడ్జస్ట్ అవుతాంలే, సాంబార్ ఆడింటాం. అమ్మయ్య, సుబ్బలక్ష్మి బతికించావే. వదినా, ఏం సుప్రజ? నేను అక్క బజార్కి వెళ్తున్నాం. నేను చీరలేం తెచ్చుకోవాలా? మీ చీర ఒకటి ఇండి వదినా. మమ్మీ నీ బ్యాగ్ లో ఇన్ని చీరలు ఉన్నాయిగా. ఏం మాట్లాడాలో తెలియదు. సరే, బీరువాలో ఉన్నాయి, నీకు ఇష్టం వచ్చిన చీర కట్టుకోపో. సరే వదినా, తీసుకుంటా. ఏం చేస్తున్నావు సుప్రజ? చీరలు చూస్తున్నా అక్క, ఇది బాగుంటుందా నాకు? మనం పోయేది పెళ్లి కాదు కదా సుప్రజ, షాపింగ్ కి. మరి ఓవర్ గా ఉంటుంది, అవునులే అక్క. కానీ నాకు బాగుంటుంది. నీకు కూడా ఏం బాగుంటది? ఇక్కడ బోల్డ్ చీరలు ఉన్నాయి, చూద్దాం నాడు. సరే. No, 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 no. సుబ్బు, ఇక్కడ మైసూర్ బోండాలు చాలా బాగుంటాయి, తింటావా? బాగా తింటా. దా అన్న, ఒక ప్లేట్ బోండా ఇవ్వరా? పడేస్తావు, కూర్చొని తిను. ఏం చేస్తున్నావే? ఉండు, నీకు తెలియదు, నేను చేస్తున్నా కదా. ఏం చేస్తున్నావు చెప్తావా లేదా? ఏంటి బాని, ఒక్క బండలో కూడా మైసూర్ లేదు. అబద్ధం చెప్పినావు నువ్వు. మైసూర్ ఎందుకుంటది? నువ్వే కదా మైసూర్ బోండా పెట్టిస్తానన్ను. మైసూర్ వెళ్ళి నేను ఎలాగో మైసూర్ చూడలేనని ఈ బోండాలలో అయినా మైసూర్ను చూడొచ్చు కదా అని వచ్చి తీసుకున్నాను. నీ అంకమ్మ, అంత పెద్ద మైసూర్ సిటీ ఇంత చిన్న బోండాలు ఎలా పడుతుంది కదా? నువ్వు మైసూర్ బోండా అనగానే మైసూరుని చూడొచ్చు కదా అనుకున్నాను. నిజమే, అంత పెద్ద ఊరు ఇందులో పట్టదు కదా. నేను బయట తీసుకురావడం నాదే తప్పు. ఎడనే సావు. చూసావా నా డ్రెస్ ఎంత బాగుంది? సర్లే ఎల్లు, నన్ను తీసుకొని వెళ్ళకుండా నువ్వు ఒక్కదానే వెళ్తున్నావు మీ ఫ్రెండ్స్ దగ్గరికి. సరేలే, బాయ్ అమ్మా. అయ్యో బావుని, పిన్ని త్వరగా రా, బావుని కడుపుతో ఉంది అనుకుంటా పడిపోయింది. దానికి కడుపు అంటే నిద్రమోహందానా అంటే సినిమాలలో చెప్తారు కదా పిన్ని, కళ్ళు తిరిగి పడిపోతే మీ అమ్మాయి కడుపుతో ఉంది అంటారు కదా. అట్లా పావుని కూడా కళ్ళు తిరిగి పడిపోయింది, కడుపుతో ఉందేమో. కడుపు లేదు, కాకరకాయ లేదు, ఎల్లి నీళ్ళు పెట్టరాపా. సర్లే తెస్తాను. ఏ సుబ్బలక్ష్మి, త్వరగా నీళ్ళు తీసురా. ఏగో పిన్ని. అవును, దీని కాడేంది హిట్ వాసన వస్తుంది? ఇంతకి హిట్ దాకా వచ్చిందా ఏంది? హిట్ అంటే గుర్తొచ్చింది పిన్ని, పొద్దున్న నువ్వు బీరువా కిందకి బొద్దింకలు పోయి హిట్ కొట్టమన్నావు కదా. నేను అక్కడికి వెళ్ళేసరికి బొద్దింక పోయింది, కనిపించలేదు. అందుకని బట్టల్లో దూరిందేమోనని బట్టలన్నిటికీ హిట్ కొట్టా. నువ్వు బొద్దింకలు చంపడానికి హిట్ కొట్టినవా, మనుషులను చంపడానికి హిట్ కొట్టినవా? అయినా బట్టలకి హిట్ కొట్టడం మీద నిద్ర మొహందానా. హిట్టా? మ్యాజిక్ మసాలా అంటే ఇప్పుడు దీంట్లో నుంచి మ్యాజిక్ వస్తుందా? ఓం బగబుగే భగని బాగోతరే భగవాసనే. ఏంది ఇది? మంత్రాలు చదువుతుంది. ఏం చెప్తుంది ఇది? ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. అసై
ఏం చేస్తున్నావు? మ్యాజిక్ మసాలా పావుని, ఈ మ్యాజిక్ మసాలాతో మంత్రాలు చదివి మ్యాజిక్ చేస్తున్నా. ఇందులో నుంచి ఏదైనా అద్భుతం బయటకు వస్తుందేమో అని. మ్యాజిక్ మసాలాలో అద్భుతాలు ఎక్కడి నుంచి వస్తాయే? మరి మ్యాజిక్ మసాలా దేనికి ఇచ్చారమ్మా? ఏం రాందానికి? నువ్వే చేసుకో, నాకెందుకు? రోజు రోజుకి సుబ్బలక్ష్మికి పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఫస్ట్ దీని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. పావుని, ఆ? ఇదిగో మీ అత్త అబ్బాయి ఫోటోలు పంపించింది. అబ్బాయి అయితే చాలా బాగున్నాడు. ఈ అబ్బాయితో అయితే నీ పెళ్లి ఫిక్స్ చేసాము. నెక్స్ట్ మంతే పెళ్లి. అమ్మా అమ్మా, అదేంటమ్మా? ఆ అబ్బాయి ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో కనీసం ఫోటో కూడా చూడలేదు. మీకు నచ్చాడు కదా అని అట్లా పెళ్లి చేస్తారా? ఆ మొన్న పెళ్లి పోయినప్పుడు మీ అత్తకు నువ్వే చెప్పినవంటగా, మా అమ్మ నాన్న ఇష్టం అత్త, మా అమ్మ నాన్న ఎవరిని చేసుకోమని చెప్తే వాళ్ళనే చేసుకుంటాను, నాదేమీ లేదు అని. అమ్మా, అది ఆ అత్త పెళ్ళప్పుడు అని అడుగుతుంటే ఏదో తప్పించుకోలేక అలా చెప్పేశానులమ్మా. ఆ మీరు తప్పించుకోవడానికేమో అమ్మ నాన్నల మీద పెడతారు. మేమొచ్చి చేసుకోమంటేనేమో మాకు ఇప్పుడే పెళ్లి వద్దు, ఇంట్రెస్ట్ లేదు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో మేమేదో మా పిల్లలకి పెళ్లి చేయనట్టుగా. అయినా ఈ సంబంధం మీ అత్త చూసింది, నువ్వే చేసుకో, నాకెందుకు వచ్చింది మధ్యలో? నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా అయ్యా. ఇంకా మీకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అలా అయితే అమ్మ నాన్న ఇష్టమని మాత్రం చెప్పకండి. లేకపోతే దారిని వెళ్ళే దానైనా తీసుకొచ్చి మన ప్రమేయం లేకుండానే మనకు పెళ్లిళ్ళు చేస్తారు. మమ్మీ బాయ్, నేను పార్టీకి వెళ్తున్నా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా మమ్మీ. వదినా, ఏం సుప్రజ? నేను టీ అడిగి ఎంతసేపు అయింది? గంటకోసారి టీ తాగుతానని నీకు తెలుసు కదా. టీ పెడుతున్నా సుప్రజ, ఇస్తా 5 నిమిషాలు. నేను పుట్టింటికి రావడం నీకు అస్సలు ఇష్టం లేదనుకుంటుందినా, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అయ్యో అదేంటి సుప్రజ అలా అన్నావు? నేను ఎప్పుడన్నా అలా అనుకుంటానా? మరి లేకపోతే నాకు తినడానికి లేదు, తాగడానికి లేదు. ఇక్కడికి వచ్చాక చూడు ఎంత సన్నగా చిక్కిపోయాను, ఎలా అయిపోయానో చూడు. అయ్యో అదేం లేదు సుప్రజ, ఇస్తానుండు. అడుక్కుంటే పెట్టడం కాదు వదినా, నువ్వు అంత ప్రేమన్నా ఉండాలి. మా అన్నయ్యనయం చిన్నప్పటి నుంచి నన్ను చక్కగా పువ్వుల్లో పెట్టుకుని పెంచుకున్నాడు. కనీసం నువ్వు నేల మీద నుంచుంటే కూడా చూసుకోలేకపోతే ఎలా వదినా? దీన్ని నేల మీద కాదు, నిప్పుల మీద నేను నడిపిస్తాను. కుదరదు. అత్త టిఫిన్. టిఫిన్ ఇచ్చావులే, మరి నీళ్ళు ఎవడిస్తాడు? నేనే ఇస్తా. అత్త కాఫీ. వదే వద్దే, నాది కడుపా చేరువా. పొద్దున్నుంచి టీలు, కాఫీలు, ఇడ్లీలు, దోశలు పెట్టి సంపేస్తున్నావు. వద్దే నాకు. అదేంటి అత్త, నీకు గంటకోసారి తాగే అలవాటు ఉందన్నావు కదా, అర్ధ గంటకోసారి ఇస్తుంటాను, తింటుండు తాగుతుండు. నాకు వద్దే. అత్త దోశ. ఇందాకే కదా దోశ తిన్నది. నువ్వేం నాకు తిన్నది నార్మల్ దోశ, ఇది ఎగ్గు దోశ. పిన్ని నీ కోసం బాగా ప్రేమతో వేసింది, తినత్తా. వసే సుబ్బలక్ష్మి, ఇందాకటి నుంచి ఫుడ్ తో సంపెత్తన్నావు కదవే, పొట్ట పగిలిపోయేలాగుంది. అమ్మా తల్లి, ఇక్కడ నుంచి వెళ్లే వరకు మీరు ఏది పెడితే అదే తింటా, ఇంకా నేనేం అడగను. అదేంటత్త, నువ్వు సన్నగా అయిపోయావు, చిక్కిపోయావు అని మా పిన్ని ప్రేమతో వేసి వద్దంటావు. మా పిన్ని ప్రేమను నువ్వు అస్సలు అర్థం చేసుకోవట్లేదు. నేను దున్న పోతలా ఉన్నానే, నేనేం సన్నగా అవ్వలేదు. నాకు వద్దుపా. తిక్కు కుదిరింది, లేకపోతే మా పిన్నిని ఏడిపిస్తావా? ఈ సుబ్బలక్ష్మి ఉండగా మా పిన్నిని ఎవరేమనలేదు. కొట్టకు కొట్టకు, కొట్టకు కొట్టకు. అబ్బాబాబా సుబ్బు, ఏంది పిన్ని? పిల్లల గోలతో తలని ఎప్పుడుతుంది, గోల చేస్తున్నారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అటు దూరంగా పడే అక్కడే ఆడుకుంటారు. సరే పిన్ని. A few moments later. వదినా, సుప్రజ. వదినా పిల్లలు కనిపించట్లా, మీరేమైనా చూసారా? పిల్లలు కనిపించకపోవటమే సుప్రజ, పొద్దున ఉన్నారు కదా. లేరు వదినా, పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు ఉన్నారు. కింద ఆడుకుంటున్నారేమో అనుకున్నా, కింద కూడా లేరు వదినా. అవునా? ఇక్కడే ఎక్కడ ఉండాలి. అవును, పొద్దున్న సుబ్బుకు చెప్పా కదా. సుబ్బు, ఏంటి పిన్ని పిల్లలు కాని రావట్లేదంట, అత్త కంగారు పడుతుంది. పిల్లల్ని ఏమైనా చూసావా? నువ్వే కదా పిల్లల్ని తీసుకెళ్లి బయట పడేయమన్నావు, అందుకే ఊరు బయట పడేసి వచ్చాను. అమ్మో నా పిల్లలు! ఊరు బయట పడేయటమైంది, దూరంగా తీసుకెళ్ళమంటే కొద్ది పక్కన తీసుకెళ్లి కూర్చోబెట్టమని, ఊరు అవతల పడేసిరమ్మని కాదు.
అయిపోయారు. Acho chango, ఏంట్రా ఎలా అయిపోయారు? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? పొద్దున సుబ్బలక్ష్మి మేము బయటికి వెళ్ళాము. పొద్దున సుబ్బలక్ష్మి తప్పిపోయింది. దాన్ని ఎత్తుక్కుంటూ వచ్చేటప్పుడు కుక్కలంటి పడ్డాయి. అందుకే మేము ఇలా అయిపోయాం. అది కాదురా తప్పిపోయింది, మిమ్మల్ని ఊరు బయట వదిలేసి వచ్చింది. అమ్మా నేను చెప్పు. దున్నున్నట్టుంది. పావని అమ్మా సాయంత్రము సుబ్బలక్ష్మికి పెళ్లి సూపులు. వెళ్ళి స్వీట్లు తీసుకురాపో. సరే, ఏ స్వీట్లు తేవాలి? 2 కేజీలు బందర్ లడ్డు, 2 కేజీలు కాకినాడ కాజా తీసుకురాపో. సరే మమ్మీ. ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వే కదా మమ్మీ స్వీట్లు తీసుకురామన్నావు, అందుకే స్వీట్లు తీసుకురావడానికి వెళ్తున్నా. స్వీట్లు తీసుకురావడం సరే, బ్యాగ్ ఎందుకు అని అడుగుతున్నా. నువ్వేమన్నావు? బందర్ లడ్డు కాకినాడ కాజా తీసుకురామన్నావు. లడ్డూలు తీసుకురావడానికి బందరు, కాజాలు తీసుకురావడానికి కాకినాడ వెళ్తున్నాను. అందుకే బట్టలు పెట్టుకొని వెళ్తున్నా.